అరే నా చెయ్యి గంట 7 అవుతుందా? అందరికీ నమస్కారం ప్రజలారా, మిమ్మల్ని ఇంకో ఎపిసోడ్ కి ఆహ్వానిస్తున్నాను. టైం అవుతుందా? చైనాలో పెద్ద సంఘటన జరిగేటట్టు ఒక న్యూస్ వచ్చింది. అక్కడ ఉండే అడవిలో ప్రకృతిని నాశనం చేస్తున్నారట. అందులో ముఖ్యమైనది జింగ్సింగ్ అంటున్నారు. అందువల్ల దయచేసి దాన్ని తీకండి, లేకపోతే మీకు శిక్ష పడుతుంది. ఎవరు కాల్ చేసేది అదే ఏ సమయంలో? హలో, ఎవరు? హంటర్ విక్, నేనే. గుడ్ మార్నింగ్ బాస్. చెప్పండి బాస్, మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉంటే నీకేంటి, నేను చెప్పేది విను. ఈ నెల లోడి ఏది? అయ్యో బాస్, దయచేసి నన్ను పనిలో నుంచి తీసేయకండి. నన్ను నమ్మి చాలా భార్యలు చాలా పిల్లలు ఉన్నారు. కాదు, నేను మా అమ్మ నాన్నల్ని కాపాడాలి. దయచేసి ఇలాంతా చేయకండి. నోరు మోయ్, నీకు ఇంకా కొద్ది రోజులే టైం. ఏంటి టైం ఇస్తారా? అవును, అదే. ఇంకా 2 నెలలకు నువ్వు ఏ చెట్ని నరకాల్సిన అవసరం లేదు. నిజంగానా? అర్రే బాస్, హంటర్ విక్, నేను చెప్పేది వింటావా లేదా? వింటున్నాను బాస్, వింటున్నాను బాస్. కానీ ఒక కండిషన్ ఉంది. చెప్పండి. నేచురల్ రిజర్వ్ నుంచి నువ్వు నాకు జింగ్సింగ్ ని తీసివ్వాలి. ఏంటి, ఏం చెయ్యాలి? కానీ అది చాలా తప్పు కదా. అయితే చెట్టు నరికేది కరెక్ట్ అయిన విషయమా? ఏ పని చెప్పినా ఇది చేయలేను అది చేయలేను అని చెప్తూనే ఉన్నావు. బాస్ సరే, మీరు చెప్పేశారు కదా, నేను చూసుకుంటా. మీరు వెయిట్ చేసి చూడండి. రే అన్నయ్య, ఆ తేనుగుడ్ని ఇవ్వురా, నాకు ఆకలేస్తుందిరా. అలాగా? అలా అయితే నన్ను వచ్చి పట్టుకో తమ్ముడు, పరిగెత్తుకుంటారా. ఇలా వస్తే నీ వెయిట్ తగ్గుతుందని చూద్దాం. రే అన్నయ్య, రా తమ్ముడు, ఇదిగో. అమ్మ బాబాయ్, ఎంత బరువుగా ఉంది. ఇదేంట్రా? నువ్వా? ఏంటి, నీకు కళ్ళు తెలీదా? బంటోడా, చూసి రావు. ఇక్కడ గుంతలు ఉంది, అది ఏంటి? ఇదంతా ఆ విక్కు పనే. అనేకంగా వాడు నా క్యారెట్ ని తింటాడో ఏమో. మీరు ఇక్కడే ఉండండి, దాన్ని దాచిపెట్టి వస్తాను. చేశాడా? వాడు ఏం చేస్తున్నాడు? మనం దీని గురించి తెలుసుకోవాలి తమ్ముడు. నా తేను. నేను తీసేశాను. ఎక్కడ ఉందా? రే అన్నయ్య, ఈ హంటర్ విక్ ఎందుకు అన్ని చోట్ల దవ్వుతున్నాడు? ఏం వెతుకుతున్నాడు? నాకెలా తెలుసు? అది ఏదైనా అయ్యి ఉండొచ్చు. మన ల్యాండ్ నాశనం చేస్తున్నాడు. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి. అద్భుతం. ఎవరదే? హంటర్ విక్. హంటర్ విక్ పాడైపోయింది. ఎలుకమంటే దగ్గరకు రాకు. రాదు నాదే. హంటర్ విక్, నువ్వు చెప్పేది వినవు కదా. మనం చేసే పని వీళ్ళు కనిపెట్టకూడదు. సరే, నేను బయలుదేరుతున్నా. ఏంటి వెంటనే పారిపోయాడు? ఎప్పుడు ఇలా చేయడే? రే, అది జిన్సింగే కదా? అదే కదా, ఇక పనిచేసింది దేనికే. కానీ అవన్నీ నాశనం అవుతుంది. అందువల్ల వాడిని మనం అడ్డుకోవాలి. ఏదో ఒక మార్కు వేసి వెళ్ళాడేంటి? అవును, అదే. గెన్సంగ్ ఎక్కడ ఉన్నావా? నేనే తమ్ముడు, ఆ రాడిషన్ అన్ని చోట్ల పెట్టాను. నువ్వు తెలివైన వాడివి అన్నయ్యా. ఏంటది? ఇక్కడ ఏం జరుగుతుందరా? ఆహా, ఈ రోజు నాకు లక్కీ అయిన రోజు. అదిరిపోయిందా? ఇక్కడ ఏం జరుగుతుంది? చేసేసాను. నన్ను వదిలే. రే విక్, నువ్వు చాలా పిరికివాడివిరా. అందుకే మేమంతా మార్చేశాం. అదే జిన్సింగ్ కాదు, అదే రాడిష్. ఎక్కడ నుంచి చెప్పాలంటే ఏంటి? ఓకే, అర్థమైంది. అయితే వాడు అంత త్వరగా వదలడు. ఎందుకురా మన జిన్సింగ్ బదులుగా రాడిష్ ని ఇందులో పెట్టాడు? తమ్ముడు, నువ్వు అదరగొడుతున్నావు. అన్నయ్య, నేను ఎప్పుడు ఇలాగే చేస్తానురా.
అమ్మయ్యా అద్భుతం. ఆ హంటర్ విక్ మన ట్రాప్ లో నుంచి తప్పించుకున్నాడురా, వదలకూడదు. అవును అదే కరెక్టే, కానీ తమ్ముడు మనం దీన్ని ఎక్కడైనా దాచిపెట్టాలి కదా. ఎక్కడ పెడదామా? నాకు ఆకలేస్తుంది. అది మన బబ్లు డబ్లు కదా, ఇక్కడేం చేస్తున్నారు? అంతేరా, ఇప్పుడు ఎవరు కనిపెడతారు? రే తమ్ముడు, వచ్చిన పని అయిపోయిందిరా. రాడిష్, నాకు కావాల్సిందంతా కళ్ళు ముందే ఉందే, ఇది నాకు మాత్రమే సొంతం. ఓ 2 ఏళ్ళకు బట్టలు నేను వదలను. వచ్చా, అవి నన్ను మోసం చేస్తుందో నమ్మలేకపోతున్నా. ఓ ఇది బాస్కి తెలుసా, నేను పని నుంచి తీసేస్తాడు. మరోసారి దాన్ని ఏం చేస్తానో చూడండి. ఇప్పుడు ఎలా నన్ను మోసం చేస్తారు? బేక్, అది తీయాలని మాత్రం అనుకోకు, అది అడవికి సొంతం. డబ్లు, రే అన్నయ్య, తమ్ముడు జెన్సింగ్ ని చూసుకోరా. అన్నయ్య, దీని తర్వాత నీ అన్నయ్య దొరకడు. అన్నయ్య ఆగురా రే, నేను కాపాడుతాను, ఆగు. కాస్త ఉండు. ఎందుకోసం జిన్సింగ్ ని కాపాడమన్నాడు? అది వాడి దగ్గర ఇస్తే మన అన్నయ్యని హంటర్ విక్ వదులుతాడు కదా. ఏంటి దీని గురించి ఆలోచిస్తే తల నొప్పిగా ఉంది. జిన్సింగ్, పొలం ఉంటే అది పెరుగుతుంది. నాకు ఒక్కన్నయ్య కదా ఉన్నాడు. అన్నయ్య వస్తున్నా. అన్నయ్య, ఇక్కడ పెట్టింది కనపడలేదే. అన్నయ్యని ఎలా కాపాడేది? లేదు 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 అన్నయ్య, అదే ఇలా చక్కలుగానే పట్టకో. చెప్పేది విడు, ఆపో, ఇక్కడే తట్టుకోలేడు. నీ తమ్ముడు మాత్రం తీసుకురాకపోతే ఆ తర్వాత హంటర్ విక్, నీకు కావాల్సింది తెచ్చాన్రా, ఇది వచ్చి తీసుకో. కూరగాయలకు బంటి అది ఇవ్వరా నా దగ్గర. వెళ్ళి తీసుకో. నా రాడేషో, ఇదే మంచి అవకాశం. రే అన్నయ్య, నీకేం కాలేదుగా? అంటే మళ్ళీ నా కూరగాయలకు బంట్లారా మిమ్మల్ని? కూరగాయలకు బంటే. రా తమ్ముడు, వేగంగా రా. ఎప్పుడు చూడండి రా. అమ్మయ్య జాలి. హంటర్ విక్, ఎంత ధైర్యం నీకు? మర్యాదగా జిన్సింగ్ ఇచ్చాయి, చెప్తున్నాడు కదా, ఇవ్వరా? తమ్ముడు కాస్త ఊరికే ఉండు. అవును, ఈ చోట్లో అసలు ఏం జరుగుతుంది? ఇలా చూడురా, జిన్సింగ్ ని పాతేసిన చోటుకు వెళ్ళాను, కానీ అది అక్కడ లేదు. అది తీయడానికి వీడు ఒక్కడే కదా ఉన్నాడు. మర్యాదగా జిన్సింగ్ ఇచ్చాయిరా. జెంగ్సింగా, దీన్నా మీరు వెతుకుతున్నారు? ఎందుకు దీన్ని దాచిపెట్టారు? ఇది చూడడానికి రాడిష్ లా ఉంది, ఎందుకు దాచిపెట్టారు? సరే ఇదిగోండి. మంచి వాళ్ళ రాడిష్ అనుకుని తినుంటాను, ఎలాగో తినలేదు. రాడిష్ టేస్ట్ రాదు, సూప్ అక్కడే ఉంచానే. అయితే ఇది మనకి దొరికింది, కానీ దీన్ని పూడ్చిపెట్టడానికి ఒక మంచి చోట చూద్దాం. ఇది చాలా మంచిది కదా. సరిగా చెప్పావన్నయ్యా.